హాయ్ ఫ్రెండ్స్ రోజు ఎడిటింగ్ వచ్చేసి వన్ పిక్ పెట్టి 3Dలో మంచి లవ్ లిరికల్ సాంగ్ ఎడిటింగ్ అయితే చేశాను. చాలా బాగా అయితే వచ్చింది. సో సింపుల్‌గా మీరు కూడా మీ యొక్క పిక్ పెట్టుకొని ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను. అంతకన్నా ముందు మీరు డెమో వీడియో అయితే చూడండి ఒకసారి. మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో. తుడపకిలే రాంబాయి నీ మీద నాకు నిన్ను వీడిపోని నీడైతనే మనసాయనే నీడైతనే. డెమో వీడియో అయితే చూసారు కదా! నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సింపుల్‌గా మీరు కూడా మీ యొక్క పిక్ పెట్టుకొని 3Dలో లవ్ లిరికల్ సాంగ్ ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్ మనకు ఎడిటింగ్ కోసం అల్ట్మోషన్ యాప్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి అల్ట్మోషన్ యాప్‌ని డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి కూడా అల్ట్మోషన్ యాప్‌ని డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అల్ట్మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక మీకు ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ కనబడుతుంది కదా! సో ఈ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో అది కూడా మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంపోర్టింగ్ అండ్ డౌన్లోడింగ్ అయ్యాక ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ ఓపెన్ చేసుకున్నాక మీకైతే ఇలా కనబడుతుంది కదా! సో ఇక్కడ ఏందంటే దీని సాంగ్ వచ్చేసి 'రంబాయి నీ మీద నాకు మనసాయి' అని ఒక సాంగ్ అవుతుంది కదా! సో ఆ సాంగ్ కన్నా ముందు మనకు ఫస్ట్ డైలాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆ డైలాగ్ అయితే తీసుకొని చాలా బాగా అయితే 3Dలో వన్ పిక్ పెట్టి మంచిగా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. సో లిరిక్స్ మొత్తం కూడా రాసి సో జస్ట్ మీరు ఒక పిక్ అయితే చేంజ్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి సో పిక్ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో బాయ్ పిక్ అని పెట్టుకోండి, గర్ల్ పిక్ అని పెట్టుకోండి. సో మీ ఇష్టం. ఇక్కడ ఫస్ట్ మనకు 9 సెకండ్స్ వరకు అయితే డైలాగ్ అయితే కనపడుతుంది కదా! సో ఈ డైలాగ్‌కి నేను ఫాంట్ అయితే ఇచ్చాను. సో ఫాంట్ మీరు డౌన్‌లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ బాక్స్ పైన ట్యాప్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకోండి. సో కెమెరా ఆన్ చేసుకుంటే మనకైతే ఇలా కనపడుతుంది కదా! సో ఇక్కడ నేను ఎఫెక్ట్ కూడా ఫేడ్ అవుట్ అనే పెట్టాను. చాలా బాగా అయితే ఉంటుంది ఎఫెక్ట్ కూడా. సో సింపుల్‌గా అయితే మీరు ఒక పిక్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఫాంట్ ఒకటి డౌన్‌లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ అయితే మీరైతే స్టార్టింగ్‌లో అయితే ఫాంట్ ఒకటి యాడ్ చేసుకొని వదిలేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కెమెరా 2లో మన యొక్క పిక్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ కెమెరా 2 అయితే ఉంది కదా! సో నేను ఆల్రెడీ కెమెరాకి కూడా సాంగ్ తగ్గట్టు లిరిక్స్‌ని బట్టి మంచిగా అయితే అడ్జస్ట్‌మెంట్ చేశాను. జస్ట్ మీరు ఒక పిక్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది. సో మీరు బాయ్ పిక్ అని పెట్టుకోండి, గర్ల్ పిక్ అని పెట్టుకోండి. సో సాంగ్ అయితే సెట్ అయితే అవుతుంది. సో బాయ్ పిక్ పెట్టుకున్న సెట్ అవుతుంది, గర్ల్ పిక్ పెట్టుకున్న సెట్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ 9 సెకండ్స్ ఉంది కదా! సో ఇక్కడ దాకా రండి. సో ఇక్కడ దాకా వచ్చేసి మీకు కెమెరా 2 ఉంది కదా! సో కెమెరా 2 ఐకాన్ ఆఫ్ చేసుకోండి. సో ఆఫ్ చేసుకున్నాక ప్లస్ మీద ట్యాప్ చేసుకుంటే మీడియం మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఇక్కడ మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడుతున్నాయి కదా! సో ఈ పిక్‌లో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీ యొక్క పిక్ సో మీ ఇష్టం ఉన్న పిక్ ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకున్నాక సో ఆ పిక్‌కు మీరు ఫోటో లేదా పిక్సెట్ అయితే యూజ్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. సో పిక్‌కి. సో పిక్‌కు బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకుంటే మనకు ఎడిటింగ్‌లో చాలా బాగా అయితే ఉంటుంది. సో మీరు మీ పిక్‌కి బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. సో రిమూవ్ చేసుకుంటే మనకు బాగా అయితే ఉంటుంది కాబట్టి సో రిమూవ్ చేసుకున్న పిక్‌ని మీరు యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో యాడ్ చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే కొంచెం మీ ఫింగర్స్‌తోని ఇలా అయితే అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. సో ఇలా. సో ఇలా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. సో ఇలా అయితే అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరేందంటే పర్ఫెక్ట్‌గా అయితే అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. సో మీ యొక్క పిక్‌కి. సో అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి అంతే. ఇప్పుడు లాస్ట్ దాకా రండి. సో వీడియో ఎండింగ్ వరకు వచ్చేసి పిక్‌ని సెలెక్ట్ చేసుకొని కొంచెం డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకుంటే మనకైతే ఇలా అయితే ఉంది కదా! అండ్ పిక్‌ని మళ్ళీ ఏమైనా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ లిరిక్స్ సైడ్‌కి ఇలా అయితే కరెక్ట్ చూసుకొని అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. సో చేసుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ సో మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోండి సింపుల్‌గా చెప్తాను. సో ఇక్కడ ఏందంటే మనకు 'ఏనాడు' అని ఒక లిరిక్ అయితే ఉంది కదా! సో ఈ లిరిక్ మనకు పిక్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది కాబట్టి సో పిక్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్‌కి మనకైతే ఇలా తెలుగులో లిరిక్స్ అయితే కనపడుతున్నాయి కదా! సో లిరిక్స్ మధ్యలో మీ యొక్క పిక్ పెట్టుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ అండ్ ఇక్కడ రైట్ అండ్ మిడిల్‌లో మీ యొక్క పిక్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇదొక్కటి సింపుల్‌గా గుర్తుపెట్టుకొని మీరైతే అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్‌కి అయితే వచ్చేసి మనం పిక్ అయితే అడ్జస్ట్‌మెంట్ చేసుకున్నాం కాబట్టి ఓకే పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోయింది. అండ్ ఇక్కడ కెమెరా మీద ట్యాప్ చేసుకుంటే మనకైతే ఇలా కనపడుతుంది. సో చూడండి ఇలా అయితే కనపడుతుంది. సో ఇంతే. సింపుల్‌గా అయితే ఉంటుంది. సో ఫాంట్ ఒకటి డౌన్‌లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. అంతే సింపుల్‌గా మీ యొక్క పిక్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ పిక్‌కి మీరు కొంచెం అట్రాక్టివ్‌గా ఉండడానికి ఏం చేస్తారంటే పిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ బోర్డర్ అండ్ షాడోలోకెళ్ళేసి షాడో మీద ట్యాప్ చేసుకొని షాడో అనేది మీరు కొంచెం పెంచుకోండి. ఒక 30 పెంచుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ 30 పెంచుకుంటే కొంచెం మనకు అట్రాక్టివ్ అయితే ఉంటుంది. అంతే. సో ఇంతే సింపుల్‌గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకొని సో నచ్చితే ఒక లైక్ అయితే చేసి ఎడిటింగ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు సేవ్ మీ ట్యాబ్ చేసుకొని ఇక్కడ మీకు వీడియో క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలో అంత క్లారిటీ పెట్టుకొని వీడియో అనేది మీరు సేవ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ థాంక్ యూ.